అండి, వెల్కమ్ బ్యాక్ టు జేపీ బ్లాగ్. నేనైతే ఈరోజు అమ్మమ్మ నానమ్మ కాలం నాటి చింతపండు రోటి పచ్చడి చేశాను. వేడి అన్నంలో సూపర్గా ఉందండి. ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాగానే అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, నువ్వులు, ఒట్టిమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి మరోసారి ఫ్రై చేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని చింతపండు నీళ్ళు పోసుకొని మరోసారి మిక్సీ పట్టి ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఒట్టిమిర్చి, కరివేపాకు, అదేవిధంగా కొంచెం ఇంగువ పౌడర్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పచ్చడి రెడీ.